Hey, hi, hello. Hi friends. We are starting the college campus tour, Aditya University. స్టార్ట్ చేస్తున్నాం. పర్మిషన్ కూడా తీసుకున్నాం. మళ్ళీ ఇంకా అలా తిరగడమే ఒక 1 అవర్ పడుతుంది మొత్తం క్యాంపస్ మొత్తం కంప్లీట్ చేసేసరికి. మీకు ఒక చూపిస్తాను. నేను వచ్చేసి ప్రజెంట్ అయితే మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను. మీకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా, స్టార్టింగ్లో అయితే ఉంటుంది ఇది. అలాగే ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కూర్చోవడానికి అయితే ఇక్కడ స్పాట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, బెంచెస్ ఉన్నాయి. ఇంకా అలాగే బైక్స్ వచ్చేసరికి అక్కడ పార్క్ చేసుకోవాలి. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఆ లోగో చూసారు కదా, ఆదిత్య యూనివర్సిటీని. నైట్ టైం చాలా బాగుంటుంది లైటింగ్తో. మెయిన్ గేట్ క్రాస్ చేసి లోపలికి రాగానే మనకు పక్కనే రిసెప్షన్ అయితే ఉంటుంది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ అడగచ్చు, వాళ్ళు ఇస్తారు. ఇవి వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నమాట. మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్కి లోపలికి అయితే వెహికల్స్ నాట్ అలౌడ్. ఓన్లీ స్టాఫ్కి, పేరెంట్స్తో ఎవరైనా స్టూడెంట్స్ వచ్చినప్పుడు అయితే మాత్రమే లోపలికి వెహికల్స్ అలౌ చేస్తారు. మీకు వచ్చేసరికి బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దీన్ని మేము వచ్చే టెక్నికల్ హబ్ అని పిలుస్తాం. ఆదిత్యకి సంబంధించిన ఏ ప్రాజెక్ట్స్ అయినా లైక్ వెబ్సైట్స్, అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ జరిగితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాంటిది ఇదంతా చెప్పచ్చు. అలాగే ఇక్కడ కోర్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి, స్టూడెంట్స్ అయితే నేర్చుకోవచ్చు. ఇంకా గార్డెన్ ఏరియా మొత్తం చాలా అంటే చాలా బాగుంది. సింహాలు కనిపిస్తున్నాయి కదా, దాన్ని వచ్చేసరికి మేమైతే యాంబ్లమ్ అంటాం. అలాగే ఫౌంటైన్ కూడా అనొచ్చు. ప్రస్తుతానికి అయితే వాటర్ ఆన్ చేయలేదు. మనం వచ్చేసి ఆన్ ద వే. ఈ దారిలో చూసుకుంటే మనకు వచ్చి గర్ల్స్ హాస్టల్ అయితే వస్తుంది. చూపిస్తాను మీకు ఎక్కడ అది. కాలేజ్లో ఈ బ్యాటరీ వెహికల్స్కి ఓన్లీ స్టాఫ్కి, హ్యాండిక్యాప్డ్ పీపుల్కి, అలాగే పేరెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు. స్టూడెంట్స్కి అయితే ఎలా ఉండదు. కేజీఎఫ్ మూవీలో యష్లా డ్రైవ్ చేస్తున్నా చూడండి బండి. ఇది వచ్చేసరికి హాస్టల్స్కి హెడ్. ఇది వచ్చేసి ఫ్యాకల్టీ కార్స్ కట్ట వస్తే బైక్స్ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. బాబాయ్ చూడండి, డ్యూటీ చాలా బాగా చేసేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి, ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్స్ అన్నమాట. ఈ ఎంట్రీ గేట్ గర్ల్స్ హాస్టల్. పక్కన మన వెళ్ళినవారు ఇంకా లాఠీ ఇరిగిపోద్ది, సో ఇంకెళ్ళకూడదు. మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి స్టాఫ్ క్వార్టర్స్. వేరే స్టేట్ నుంచి, లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన స్టాఫ్కి అయితే ఇక్కడైతే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. స్టూడెంట్స్ని ఆటలేడంట, వెళ్ళిపోతానైతే నేను. ఏంటి వాష్రూమ్స్ ఇక్కడ లేవు. ఇది వచ్చేసి ఫార్మసీ కోర్స్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి అయితే ఈ బ్లాక్ అయితే అలొకేట్ చేస్తారు. ఫ్లేమింగ్ భవన్ పేరు వచ్చేసి ఫ్లేమింగ్ భవన్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ. ఇప్పుడు వచ్చేసరికి మనం అయితే పెన్సిల్ క్యాంటీన్ రోడ్లో అయితే ఉన్నాం. ఈ యొక్క రోడ్లో పెన్సిల్ క్యాంటీన్ ఉంటుంది, ఇంకా అపర్ణ క్యాంటీన్ ఉంటుంది. అలాగే 2 బ్లాకులు ఉంటాయి, చూపిస్తాను మీకు ఒకటి. అవి ఇదేనండి మా పెన్సిల్ క్యాంటీన్. ఎరేజర్ క్యాంటీన్ లేదని అడగండి కామెంట్లోనే. ఇది వచ్చేసరికి హాస్టలర్స్కి అయితే చాలా దగ్గర క్యాంటీన్ అనమాట, పక్కనే ఉంటుంది. ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. ఈ యొక్క స్పాట్లో మీరు ఎక్కడైనా కూర్చుని తినొచ్చు. మెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తినేచ్చా, గొడవ ఏం లేదు. ఇంకా అలా పెన్సిల్ క్యాంటీన్ దాటి ఎదరికి వస్తే ఇంకో ఫార్మసీ బ్లాక్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదిగోండి చూడండి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పి.
ఇది చూసుకుంటే బిజినెస్ స్కూల్ అంటాం మేము. ఇక్కడ బిజినెస్కి సంబంధించిన కోర్సెస్ లైక్ ఎంబీఏ, బీబీఏ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఆ స్టూడెంట్స్కి అయితే ఈ బ్లాక్ అనేది అలొకేట్ చేస్తారు. ఇంకా అలా చివరికి వెళ్తే అన్నమాట, ఇంకా అక్కడ ఏమీ ఉండదు. సో మనం అయితే రిటర్న్ వెనక్కి వెళ్ళిపోదాం. ఇది అపర్ణదేవి క్యాంటీన్. ఇక్కడ వచ్చేసి ఫ్యాకల్టీ అయితే లంచ్ చేస్తారు, వాళ్ళకి ఇది క్యాంటీన్ అని చెప్పాలి. స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటుంది, బట్ ఫుడ్ అయితే యావరేజ్గా ఉంటుంది, మరీ టాప్ అని చెప్పలేము. అలా నడుస్తున్నాం కాలేజ్ మొత్తం. కాళ్ళ నొప్పులు వస్తేలే తప్పదు. బాబు వస్తారా? షో చేసుకుంటున్నారు. షట్ అప్ అండ్ కమ్ హియర్. వెళ్ళే డోంట్ యూస్ వల్గర్ వర్డ్స్ అని చెప్తున్నానా? ఫ్లాగ్ మీ నాన్న తిడితే నేనేం చేయను. బాగుంటుంది ఫ్లాగ్ ఇక్కడ నుంచి. దేశభక్తి ఎక్కువే శేషారెడ్డి గారికి. ఫ్లాగ్ చందావందనం ఇక్కడ చేస్తాం మనం. ఇది మెయిన్ జంక్షన్ లాంటిది మాట. ఇది వచ్చేసి అన్నిటికీ ఒక మెయిన్ రోడ్ లాంటిది ఇది. మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం మెయిన్ గేట్ రీచ్ అయిపోదాం అవుట్కి. అలాగే మనం ఈ రోడ్లో వెళ్తే బిల్గేట్స్ భవన్ ఇంకా బాల్ క్యాంటీన్ వస్తుంది. ఇంకా ఈ రోడ్లో వెళ్తే టెంపుల్ వస్తుంది. చూపిస్తే మనం ఇప్పుడు వచ్చేసి టెంపుల్ సైడ్ అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మా స్నాక్స్. ఈవినింగ్ అయితే స్నాక్స్కి ఇక్కడికి వస్తాం. స్టార్ట్ చేస్తున్నారు ఈవినింగ్ టైం కదా. బెస్ట్ సమోసా. ఇది వచ్చేసి కాకినాడ గ్రౌండ్. వర్షం వచ్చిందంటే చావే ఇంక మనకి చిరాకు వస్తుంది. మొత్తం గ్రౌండ్ అంతా వాటర్ పడుతూ నిండిపోతుంది. అది వచ్చేసి గ్యాలరీ, మా గ్యాలరీ మాట. అది వచ్చేసి ఆదిత్య పార్క్. మాకైతే ఇప్పుడు ఎంట్రీ లేదు లోపలికి. సో నేనైతే బయట నుంచే చూపిస్తున్నాను. చెరువు వర్షం వచ్చినప్పుడల్లా ఈ చెరువు వల్ల నిండిపోతుంటుంది, ఎందుకంటే వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది. ఇక్కడే మా టెంపుల్స్ రోడ్ అంటారు దీన్ని. టెంపుల్ స్టార్ట్ అనమాట. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముగ్గురికి సంబంధించిన గుళ్ళు ఉంటాయి ఇక్కడైతే. ఇది వచ్చేసి హిందూస్ టెంపుల్. ఇంక ఇది వచ్చేసి ముస్లిం రీజన్కి చెందిన మసీద్. ఇది కూడా హిందూస్ టెంపులే. ఇంకా అదంటారా క్రిస్టియన్స్ సంబంధించిన చర్చ్ అనమాట. ఇంకా వెనకాల బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి బాయ్స్ హాస్టల్స్. గర్ల్స్ హాస్టల్స్కి బాయ్స్ హాస్టల్కి చాలా డిస్టెన్స్ అయితే ఉంది. డిస్టెన్స్ ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే చిల్డ్రన్స్ వచ్చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఇంకో బస్ గ్రౌండ్. సుమారు 500 బస్సులు పైన ఉంటాయి. మనం వచ్చేసి ఇప్పుడైతే మ్యాంగో తోట, మామిడి తోట రోడ్లో అయితే ఉన్నాం. చూస్తున్నారా, ఇదిగోండి అన్ని చెట్లే.
సెటర్ లైక్ నువ్వు. ఇదంతా మ్యాంగో గార్డెన్ అనమాట. అంతా మామిడి చెట్లే మొత్తం అంతా. సీజన్లో అయితే ఫుల్గా మామిడికాయలు ఉంటాయి. ఇప్పుడైతే సీజన్ కాదు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంగా ఉన్నారు, మ్యాంగో గార్డెన్లోకి ఓన్లీ బాయ్సే, గర్ల్స్ నాట్ అలౌడ్. గమనించారా, చూసారా కలర్? అంటే మ్యాంగోస్లో చాలా రకాలు ఉంటాయి కదా, సో ఆ రకాలను ఇండికేట్ చేయడం కోసం ఇది కలర్ అనేది పెట్టారని చెప్పి మేమైతే అనుకుంటాం. హాస్టల్ ఫీ డీటెయిల్స్ గురించి చెప్పాలి అంటే నాన్ ఏసీ వచ్చి 1 lakh, ఏసీ వచ్చేసరికి 1,10,000. బాయ్స్కి గర్ల్స్కి సేమ్, ఏ డిఫరెన్స్ ఉండదు. అలాగే లోపల వచ్చేసరికి జిమ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ 300 కట్టి పే చేసుకుని వెళ్ళాలి. అలాగే ప్రతి రూమ్కి, ప్రతి పర్సన్కి మంత్లీ కరెంట్ బిల్ అనేది వస్తుంది. ఫీలో అయితే ఇంక్లూడ్ చేయరింది. రూమ్కి వచ్చిన బిల్ని ఎంతమంది ఉంటే అంతమంది స్ప్లిట్ చేస్తారు. వాళ్ళైతే అప్పుడు అది పే చేసుకోవాలి. సో మనం వచ్చేసి ఇప్పుడైతే మెయిన్ క్యాంపస్ రోడ్కి అయితే ఎంటర్ అవుతున్నాను. ఈ రోడ్లో మనకి బిల్ గేట్స్ భవన్, ఆర్టీవీ భవన్, ఇంకా కేఎల్ రావు భవన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి విశ్వేశ్వర భవన్. ఇలా స్ట్రైట్ వెళ్తే తోట క్యాంపస్ ఉంటుంది. అక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది. మీకు వెనకాల కూడా కనిపిస్తుంది చూడండి, పవర్ హౌస్. ఇదే మా కాలేజ్ పవర్ హౌస్. కాలేజ్కి సంబంధించిన పవర్ డీలింగ్స్ అన్నీ అయితే ఇక్కడే జరుగుతాయి. ఇది వచ్చేసి బాల్ క్యాంటీన్ 2 అంటారు. అన్ని షాప్స్. ఇది బిల్ గేట్స్ భవన్. ఈ భవన్ చాలా బాగుంటుంది. ఇది బాల్ క్యాంటీన్ 1, అది 2, ఇది 1. వచ్చేసి కేఎల్ రావు భవన్. ఇప్పుడు వచ్చేసి మనం మన భవన్కి అయితే వెళ్తున్నాం. తెలుసు మాకు విషయం. ఇటు సైడ్ నుంచి కూడా కేఎల్ రావు భవన్కి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇదేనండి మా భవన్, ఆర్టీవీ భవన్. ఇప్పుడైతే నేను మా క్లాస్కి వెళ్తాను, చూపిస్తాను చూడండి మా క్లాసు. ఇది వచ్చేసి కాటన్ భవన్. క్యాంపస్ మీద దాడి చేస్తున్నారు ఎవరితో దొరుకుద్దా అని. ఇప్పుడు వచ్చేసి మా క్లాస్ రూమ్కి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి ఆర్టీవీ భవన్. ఇందాక మీకు చూపించాను కదా. 5కి 5వ ఫ్లోర్లోకి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోవాలి. టైం అయింది, బస్ ఎక్కాలి. 5 ఫ్లోర్ ఎక్కాలి. సో మనకైతే మెట్లు ఎక్కి ఓపిక అసలు లేదు. సో లిఫ్ట్ దిగేద్దాం. స్టార్ట్. పర్లేదు, దా వచ్చింది, లిఫ్ట్ వచ్చిందా. థర్డ్ ఫ్లోర్ నాకు క్లోజ్. నాకు లిఫ్ట్ ఓన్లీ థర్డ్ ఫ్లోర్ వరకే ఉంది. ఇంకా 2 ఫ్లోర్స్ ఎక్కాలి పైకి. అమ్మయ్యా. సో నేను వచ్చేసి ఫైనల్లీ నా ఫ్లోర్కి అయితే వచ్చాను. సో ఎలా మా క్లాస్లోకి వచ్చాను. నా డే వచ్చి కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే డైరెక్ట్గా కాలేజ్ బస్ అయితే ఎక్కడానికి వెళ్తున్నాను. సో నేనైతే ఆదిత్య యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే పెడతాను. నాకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి మర్చిపోయాను, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఆదిత్య స్టూడెంట్స్ అందరూ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అలాగే వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో బాయ్.